Hallelujah. So today I'm going to talk about unwavering hope. మరి కదలని నిరీక్షణ అని అనుకోవచ్చు. అన్వేవరింగ్ అంటే మరి యూ క్యాన్ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ తెలుగు. ఓకే, సో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పాడు. సో కాబట్టి లెట్ us స్టడీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఇక్కడ చూసినట్లయితే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాం. చూడండి, ఈ నిరీక్షణ అనేది ఎలా ఉంటుందంటే చాలాసార్లు, సో దిస్ హోప్ ఈస్ లైక్ ఏ ఫ్యూయల్. ఓకే, ఇప్పుడు మీరు నడిపే బండిలో పెట్రోల్ లేకుండా నడుస్తుందా బండి? నడవదు. సో నిరీక్షణ కూడా ఎలాంటిదంటే ఆ పెట్రోల్ లాంటిది అనమాట. చాలాసార్లు ఏంటంటే మనము, అందుకే చూడండి చాలాసార్లు దేవుడు ఏమంటాడంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు నిలుచును అంటాడు. అంటే ఈ మూడు చాలా ప్రాముఖ్యం అన్నమాట. మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనము ఒక్కొక్కసారి దేవుడు వాక్యంలో కూడా అంటాడనమాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటాడు అనమాట. సో యూ షుడ్ చెక్ యువర్ సెల్ఫ్ దట్ యూఆర్ వాకింగ్ బై ఫెయిత్ ఆర్ బై సైట్. ఎందుకంటే చూడండి, చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో ఏంటంటే, ఇప్పుడు అపవాది ఏంటంటే ఈ నిరీక్షణ అనేది దొంగిలిద్దామని చూస్తాడనమాట నెక్స్ట్ సార్. మరి ఎప్పుడైతే నీ నుండి ఆ నిరీక్షణ పోతుందో అప్పుడు నీలో మరి విశ్వాసం తగ్గిపోతుంది, ఆ తర్వాత మరి ఓర్పు తగ్గిపోతుంది, తర్వాత మరి నీలో మరి ప్రార్థన జీవితం కూడా తగ్గిపోతుంది అనమాట. సో వాడేంటంటే ఆ నిరీక్షణను తీసేద్దామని ప్రయత్నం చేస్తాడనమాట. అందుకే చూడండి, మరి అబ్రహాము కాలంలో మనం చూసినట్లయితే దేవుడు తనకి వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నీకు తప్పకుండా నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను, తప్పకుండా నీ సంతానాన్ని మరి ఆకాశ నక్షత్రాలు అవలే సముద్ర తీరమందలి ఇసుకోవలే చేస్తా అని చెప్పాడు. మరి మనం చూసినట్లయితే మరి అబ్రహాము కంటే ముందు ఎవరున్నారు? నోవా ఉన్నాడు, తర్వాత ఆదాము ఉన్నారు. ఓకే, మనం చూసినట్లయితే మరి అబ్రహాము లాంటి విశ్వాసము ఇంకా ఎవరిలో లేదు. ఓకే, మరి అందుకే బైబిల్ ఏమంటుందంటే, అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఏ నిరీక్షణ కలిగి నమ్మాడు. ఇప్పుడు మనందరికీ ఆధారం ఉంది నిరీక్షణకి. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, మరి మీరు ఇప్పటివరకు 1000 సాక్ష్యాలు విని ఉంటారు. ఏమని? మాకు పలాని రోగం వచ్చింది, మేము స్వస్థపరచబడ్డామని యూట్యూబ్లో అక్కడ ఇక్కడ. అలాగే మీకు ఏ పరిస్థితి ఉన్నా సరే దాని నుండి ఏ రీతిగా అయినా మరి బయటికి తీసుకొస్తాడు అనే మాటను దేవుడు ఏదో రకంగా నీకు ఒకరోజు వినిపించి ఉంటాడు. ఆ మాట ఎంతమంది విన్నారు అలా? ఓకే, ఎవ్రీ వన్ హ్యాస్ హర్డ్. ఓకే, విన్నారు. మరి చాలాసార్లు ఏంటంటే మనం మర్చిపోతా ఉన్నాడు, వి ఫర్గెట్ థింగ్స్. అందుకే దేవుడు ఏమంటాడంటే, మీరు మందులు కాక ఏమంటున్నాడు ఇక్కడ? విశ్వాసము చేతను ఓర్పు చేతను ఏం చేస్తారంట? వాగ్దానాలను స్వతంత్రించుకుంటారంట. అంటే చూడండి, ఇప్పుడు దేవుడు ఏంటంటే, ఇప్పుడు బైబిల్ అనేది ఒక వాగ్దానముల పుస్తకం. దిస్ బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ ప్రామిసెస్. సో మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో, మరి ఏ దుఃఖం గుండా వెళ్తున్నారు, ఏ శోధన గుండా వెళ్తున్నారు, ఏ బాధ గుండా వెళ్తున్నారు, దేని గుండా వెళ్తున్నా సరే ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, మీ కొరకు దేవుడు ఒక వాగ్దానాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఓకే, సో గాడ్ హ్యాస్ అ వర్డ్ ఫర్ యూ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. చూడండి, కొంతమందికి బంధకాలు ఉంటాయన్నమాట. చూడండి, సమ్ పీపుల్ సఫర్ త్రూ బాండేజెస్. ఆర్థిక బంధకం అనేది, కుటుంబంలో రకరకాల బంధకాలు అనేవి ఉంటాయన్నమాట. ఆ బంధకాల నుంచి బాగా ప్రార్థిస్తూ ఉంటారు మళ్ళీ, కానీ ఎంత ప్రార్థన చేసినా బంధకాలు పోవు. ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చిందా? అరే ఆమె అంత ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఆమె అంత విశ్వాసం చెప్తూ ఉంటుంది, అయినా ఎందుకు ఆ బంధకాలు పోలేదు, తెగిపోలేదు? ఎంతమందికి వచ్చింది అనుమానం? ఒకరికి వచ్చిందా? ఓకే, అంటే మీరు కరెక్ట్గా, అంటే ఆయన పాస్టర్ గారు కాబట్టి వచ్చింది డౌట్, ఎందుకంటే హీ సీస్ మెనీ పీపుల్. ఓకే, సో మనం చూసినట్లయితే చూడండి, అందుకే చూడండి, ఆ బంధకాల్లో ఉన్నారు, ఆ బంధకాల నుండి ప్రార్థిస్తున్నారు, కానీ వారు దేవుని నుంచి ఒక మాట తీసుకోలేదు. ఏంటండి?
బంధకాల నుండి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుని నుండి ఒక మాటను తీసుకోలేదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అందుకే ప్రార్థన అంటే ఏంటి? మనము దేవునితో మాట్లాడడం అనేది ప్రార్థన. ఈ వాక్యము చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఒకటి చెప్పండి, మనము దేవునితో మాట్లాడితే బలాన్ని వస్తుందా, లేకుంటే దేవుడు మనతో మాట్లాడితే బలం వస్తుందా మనకి? ఓకే, ఇక్కడ మిస్ అయిపోతారు అన్నమాట చాలామంది. నాకు తెలిసిన ఒక పెద్ద ప్రేయర్ మినిస్ట్రీ ఉంది, అది ఫెయిల్ అయిపోయింది. అది ఒక పేరు చెప్పను. ఓకే, వాళ్ళు ఏంటంటే దే రైజ్ ఫండ్స్ టు రన్ ద టవర్స్. ఓకే, మరి ఇంకా మనం చూసినట్లయితే ఓన్లీ ప్రేయర్ అనేది కాదు, మనం చూసుకోవాలన్నమాట. అంటే బ్యాలెన్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ యొక్క వాక్యము ప్రార్థన అనేది ఎలా ఉంటుందంటే రెండు నీ వాహనానికి ఒక 2 చక్రాలు లాంటిది, నీ బండికి 2 టైర్లు లాంటి. ఒక టైర్ మీద ఎంతమంది పోగలరు ముందుకి? ఎవరు పోలేరు. ఓకే, సో వాక్యము ప్రార్థన ఈ 2 చూసుకోవాలంటే మొదటిగా ఏంటంటే ఈ నిరీక్షణ అనేది మనలో ఎలా పుడుతుందనే చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా సరే నువ్వేం చేయాలా? దేవుని వాక్యం యొద్దకు వచ్చి వాక్యం చదివినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు ఒక మాట ఇస్తాడు, నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం ద్వారా నీకేమొస్తుందంట? నిరీక్షణ. చూద్దాం, అదే అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6:18. ఇక్కడ ఏమంటున్నాడు? ఓకే, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడే తన అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు. అవునా? చూడండి, ఇప్పుడు నీకు ఎంతమందికి మీ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మీకు భయం వేస్తుంది? ఏదో ఒక పరిస్థితి, అనారోగ్య పరిస్థితితో లేకుండా ఆర్థిక పరిస్థితితో. ఎంతమంది ఉన్నారా భయంలో? ఎవరు లేరా? అందరు ధైర్యంగా ఉన్నారా? మీ అంత అబద్ధికులు ఇంకోటి లేడనమాట. ఓకే, రైట్. ఎందుకంటే చూడండి, దేవుని సందులో యూనిట్ టు కన్ఫెస్, యూనిట్ ఒప్పుకోవాలి అది. ఓకే ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు చూసినప్పుడు మనకు భయం వేస్తుంది. ఆ వ్యాధి తగ్గనప్పుడు, ఆ యొక్క అప్పులు పోనప్పుడు, ఆ కుటుంబ పరిస్థితి మారినప్పుడు మనకు భయం వేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే నీకు బలమైన ధైర్యము కలగాలని ఏం చేశాడంటే ఆయన ప్రమాణము చేసి అందరు చెప్పండి, బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. కరెక్టే, నువ్వు భయపడుతున్నావు సహోదరుడా సహోదరి, నువ్వేం చేయాలా? రా నా సన్నిధికి, నా వాక్యం చదివి ఒక వాగ్దానం తీసుకో అంటున్నాడు. ఏమంటున్నాడు? టేక్ ఎ ప్రామిస్ ఫ్రమ్ ద వర్డ్. సో ఎప్పుడైతే ఈ వాగ్దానము నువ్వు తీసుకుంటావు, అప్పుడు నీకేం కలుగుతుంది? బలమైన ధైర్యము కలుగుతుంది. హల్లెలూయా. అవును, బలమైన ధైర్యంతో పాటు ఇంకోటి ఏం కలుగుతుందంట? నిరీక్షణ. అంటే ఏంటి? నిరీక్షణ నీకు ఏం కలిగజేస్తుంది? నీలో బలమైన ధైర్యం. అంతే చెప్పండి, నిరీక్షణ బలమైన ధైర్యాన్ని నాలో కలిగిస్తుంది. ఇంతకుముందు చదవం, నిరీక్షణ నాకు ఓర్పును కలిగిస్తుంది. చూడండి, ఇప్పుడు అబ్రహాము మరి 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు తన కుమారుని ఇస్తా అన్నప్పుడు. ఎందుకు వెయిట్ చేశాడు? ఆయన ఆలస్యంలో ఎప్పుడు కూడా ఆయన సనగలేదు దేవుడి మీద. ఓకే, ఆయన ఎప్పుడు కూడా హీ డిడ్ంట్ వేవర్ ఇన్ ఫెయిత్ అని ఉంటుంది. మరి ఆయన భార్య కూడా చూడండి, దేవుణ్ణి ఏమనలేదు, ఆమె నవ్వింది ఒకసారి అంతే. ఓకే, మనం చూసినట్లయితే వారిద్దరు కూడా నిరీక్షణలో ఆనందించారు. దేనిలో ఆనందించారండి? అంటే అందుకే చూడండి, ఇప్పుడు విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. మరి ఎందుకు అంటే చూడండి, ఒకటి చెప్పాలంటే ప్రతి మానవుడిలో ఉంటుందండి సామర్థ్యం. దేవుడు పెట్టాడు ఆ సామర్థ్యం. అంటే ఈ వాగ్దానాన్ని నమ్మి దాన్ని పట్టుకొని బలమైన ధైర్యంతో నిరీక్షణతో జీవించే సామర్థ్యం ప్రతి ఒక్కరిలో పెట్టాడు దేవుడు. పక్కలో అంటకండి, ఎప్పుడు వాడుకుంటావు నువ్వు దాన్ని అని చెప్పండి. నువ్వు వాడట్లే దాన్ని ఇన్ని రోజులు, ఇప్పుడు నుంచి వాడట్లే, ఏదో డస్ట్బిన్లో పడేసినట్టు పడేసావు దాన్ని. కానీ దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఆ వాగ్దానాన్ని పట్టుకొని బలమైన ధైర్యము మరి నిరీక్షణ కలిగి ఉంటావో, ఆ ఓర్పు కలిగి ఉంటావు, అప్పుడు ఏమవుతుంది? నీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేరుతాడు. సో దిస్ ఈవినింగ్ సడన్గా పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు, టాక్ అబౌట్ హోప్ అని చెప్పాడు. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ టాపిక్. ఓకే, రైట్, చూద్దాం ఇంకా.
మరి ఎలాంటి నిరీక్షణ కలిగిద్దామని నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 15:13. Let's go to Romans chapter 15 verse 13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ గలవారొకటకు. చూడండి, ఎంత నిరీక్షణ కలిగి ఉండాలంటే నువ్వు విస్తారమైన అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకేం కలిగిస్తాడంటే విస్తారమైన నిరీక్షణ. అందరూ చెప్పండి, నాలో ఉన్న పరిశుద్ధాత్మ నాకు విస్తారమైన నిరీక్షణ కలిగజేయండి. ఇలా ప్రార్థన చేశారు ఎప్పుడైనా మీరు? సో చేయాలి ఫ్రమ్ టుడే, ఎందుకంటే వాక్యం చదివితే మనకు తెలుస్తుంది అనమాట ఏం ప్రార్థన చేయాలనేది. ఓకే, రైట్. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. లెట్స్ గో టు రైట్ టైటస్ చాప్టర్ 3 verse 7. తీతుకు రాసిన పత్రిక టైటస్. యూ క్యాన్ గో టు ద ఇండెక్స్. మీరు బైబిల్లో మొదటి పేజీలో ఇండెక్స్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి రావచ్చు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల ముటకై. చూడండి, ఈ నిరీక్షణ అనేది ఎంత గ్యారంటీ అని చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు దేవుడు నిత్య జీవం మనకిస్తా అని వాగ్దానం చేశాడు. ఓకే, మరి దేవుడు తన సొంత కుమారుని ఈ భూమి మీదకి పంపించి, అవునా, ఆయన సిలువలో మరణించి మన కొరకు ప్రాణం పెట్టి, అవునా, తిరిగి లేచిన తర్వాత మనకి ఏమనుగ్రహించాడు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండి మనలో ఏది పనిచేసేటట్టు చూస్తున్నాడు? నిత్య జీవం పనిచేసేటట్టు చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరిలో ఏముంటుంది? నిత్య జీవం. ఇది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. అది ఇప్పుడు ఆ నిత్య జీవం ఎంతమందిలో ఉంది అంటే ఏంటి? ఒకప్పుడు నువ్వు నిత్య జీవం గురించి నిరీక్షించకపోయినా ఆ నిత్య జీవాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే ఏంటి? నీ నిరీక్షణ అనేది నువ్వు దేని కొరకైతే నిరీక్షిస్తావో తప్పకుండా అదేమవుతుంది? నిజ స్వరూపంగా మారుతుంది. కొంచెం లోతుగా చెప్పాను, మళ్ళీ వినండి. ఓకే, రైట్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:13. 2 Corinthians chapter 3 verse 13. చూడండి, ఇక్కడ ఒక నిమిషం. ఐ థింక్ ఓకే, చూడండి. తగ్గిపోవచ్చిన మహిమ యొక్క అంతమును ఇజ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకున్నాను. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాం. మళ్ళా చెప్తున్నాడు, నువ్వు ఎలా ఉండాలా? బహుధైర్యంతో ఉండాలి. ఎలా ఉండాలండి? అంటే ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటావో అప్పుడు ఏమవుతుంది? నీలో ఈ నిరీక్షణ ఏం చేస్తుంది? నీలో బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. చూసారా? ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చేయాలంటే ఏం చేయాలా? ఆ ఛార్జర్ దానిలో పెట్టాలి, సాకెట్లో పెట్టి ఆన్ చేస్తే ఛార్జ్ అవుతుంది. సో ఏంటంటే ఆ ఎలక్ట్రిసిటీ అనేది నిరీక్షణ అనమాట, ఆ పవర్ సప్లై అనేది. సో ఇదేంటి? ఈ ఛార్జర్ అనేది ధైర్యం అనమాట. సో ఎప్పుడైతే నీ ఫోన్కి పెడతావో ఆ ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట. ఓకే, సో మనం చూసుకోవాలన్నమాట ఆ నిరీక్షణ అనే ఫైర్ మనలో మండుతుందా లేదా చూసుకోవాలి. ఓకే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. లెట్స్ గో టు జకర్యా చాప్టర్ 9 verse 12. ఈరోజు బంధకాల్లో ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్త. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. అంటే ఏమంటున్నాడు? ఇప్పుడు దావీదు అంటాడు, యెహోవా నా దుర్గము నా కోట అంటాడు. మరి యెహోవా నా దుర్గము నా కోట అని ఎందుకు అంటున్నాడు? ఆయన దేవుడే అన్నాడు, దావీదు నువ్వేం భయపడద్దు, నేను నీకు దుర్గంగా ఉంటాను, నీ కోటగా ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు. అపవాది శోధిస్తున్నాడు ఒక వైపు నుంచి. అప్పుడు ఏమంటున్నాడు అపవాదితో? నేనేం భయపడా, ఎందుకంటే యెహోవా నా దుర్గము నా కోట అంటున్నాడు. అంటే ఏంటి? దావీదు దేని మీద కేంద్రీకరిస్తున్నాడో? తన సమస్యని కేంద్రీకరిస్తున్నాడా, లేకపోతే దేవుడిచ్చిన వాగ్దానాన్ని కేంద్రీకరిస్తున్నాడా? ఆ వాగ్దానాన్ని కేంద్రీకరించాడు కాబట్టి మరి తన జీవితంలో మరి బంధకాలు ఏవి లేకుండా జీవించాడు. సో హీ లివ్డ్ ఎ ఫ్రీ లైఫ్. ఎంతమంది అలా జీవించాలని ఆశపడుతున్నారు? ఓకే, కరెక్టే. ఈరోజు నీకు బంధకాలు ఉన్నాయి, కానీ నిన్నేమంటున్నాడు? మరి
నువ్వు బంధకాల్లో పడి ఉండి నిరీక్షణతో ఉండి నీ కోటలో ప్రవేశించాలంటే ఏంటి? ఇప్పటిదాకా నీ యొక్క సమస్యలు పోవాలని అటు ఇటు తిరిగావు. ఓకే, డాక్టర్లు అన్నారు ఈ రోగం తగ్గదని. ఇంకా నీ అప్పులు మారవు, నీ అప్పుల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మారదన్నారు అనేకులు. కానీ వాళ్ళందరితో రిలేషన్షిప్ కట్ చేసి నువ్వు దేవుని ఆశ్రయించి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని తీసుకొని ఆయనే నా కోట అని ఎప్పుడైతే అనుకుంటావు అప్పుడు ఏమవుతుందంట? రెండంతలు మేలు నీ జీవితంలో చూస్తావంట. హల్లెలూయా. అంటే చాలాసార్లు ఏంటంటే వి డోంట్ ఫోకస్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. మనం ఆ ఫోకస్ లేకపోవడం వల్ల అనేక భయాలు, అనేక బాధలు, అనేక కష్టాలు, శ్రమలు చూస్తున్నారు చాలామంది. కానీ ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని కేంద్రీకరిస్తారో యూ కెన్ కమ్ అవుట్ విక్టోరియస్లీ. కీర్తనలు 71:5, Psalm 71:5. చూడండి, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. చూడండి, చాలాసార్లు దేవుణ్ణి అనేకులు స్వస్థపరిచేవాడిగా చూస్తారు, రక్షకుడుగా చూస్తారు, మరి డబ్బులు ఇచ్చేవాడిగా చూస్తారు, ప్రతి అవసరం తీర్చేవాడిగా చూస్తారు. కానీ దేవుణ్ణి ఎలా చూడాలి తెలుసా? ఆయనే నీ నిరీక్షణాస్పదములాగా చూడాలన్నమాట. యూ షుడ్ సీ గాడ్ యాజ్ ద ఓన్లీ హోప్. చెప్పండి పక్కన, దేవుని నిరీక్షణాస్పదముగా చూడని చెప్పండి. ఓకే, రైట్. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు చాలామంది చూడండి ఈ వాగ్దానాలు లేదంటే అర్థం కావు. అందుకే సమ్టైమ్స్ ద హోలీ స్పిరిట్ మీకు అర్థం కావడానికి చెప్తాడు అనమాట. ఓకే, దట్స్ వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ హోప్ టుడే. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. చూడండి, నాకు ఒకసారి ఒక పెద్ద దైవజనుడు కలిసాడండి. ఇప్పుడు కూడా చాలా బలంగా వాడుకుంటున్నాడు ఆయన. ఒకసారి మాట్లాడా ఫోన్లో ఆయనతో నేను. అంటే నా విశ్వాస యాత్ర గురించి పంచుకున్నాను అనమాట. సో నన్ను దేవుడు ఎలా బ్లెస్ చేశాడు, ఇలా వాగ్దానం ఇచ్చాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, తర్వాత నెరవేర్చాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నేను ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఏం కలిగి ఉన్నాను? నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, దేవుడు నెరవేర్చాడని చెప్పాను. ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు ఇంతవరకు దేవుడు ఒక వాగ్దానం కూడా ఇవ్వలేదండి అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే నా టైప్ అది కాదంటున్నాడు. ఆ టైప్ ఏది కాదంట? వాగ్దానం తీసుకొని దాని కొరకు నిరీక్షించి దాన్ని నెరవేర్చుకోవడం అనే టైప్ కాదంట. పక్కలు ఇప్పుడు నీ టైప్ ఏందని అడగండి. మరి ఏం టైపు అంటే వాట్ ఈస్ హిస్ టైప్ మే? ఓకే, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ టైప్ అండి. నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. ఓకే, అంటే కొంతకాలం ఉంటుందేమో, మరి తీరా చూస్తే ఇంకా వాళ్ళంతా ఆ ఫారెన్ ఫండ్ మీద ఆధారపడుతున్నారు. ఇంకా అంటే డైరెక్ట్ అంటే ఓకే, అది కూడా దేవుడే ఇచ్చాడు అనుకోండి. అంటే మనం చూస్తే నాకు అనిపించింది అనమాట, మరి ఎలా ఓకే మినిస్ట్రీ అంటే బాగానే నడుస్తుంది, ఇంకా పరిస్థితులన్నీ ఎలా? నాకు ఆశ్చర్యం అయిపోయినా ఆ మాట విన్న తర్వాత నేను. ఓకే, ఎంతమందికి మీకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది? ఓకే, మీరు అనుకున్నా ఏదో చెప్పండి అనుకున్నా. ఓకే, చెప్తాను చూడండి. ఏదో చెప్పండి, ఇవన్నీ వాగ్దానమో నిరీక్షణ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మా సమస్యలు పోయే మాట చెప్పండి అంటున్నారా? అదే చెప్తున్నా. మీ జీవితంలో ఆ సమస్య ఉన్నప్పుడు ఆ వాగ్దానం తీసుకున్నట్టయితే ఏమొస్తుంది? నిరీక్షణ వస్తుంది. ఓకే, రైట్. కీర్తనలు 9:18. ఎవరు కూడా కీర్తనలు అధ్యాయం అనొద్దండి, ఎందుకంటే కీర్తనలు అనేది ఓకే, కీర్తనలు 9:18. ద సామ్స్ ఆర్ సాంగ్స్. ఓకే, Psalm 9:18. దరిద్రులు నిత్యము మరోబడరు, బాధ పరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. చూడండి, నీకు బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా? దేవుడు ఏమంటున్నాడు? ఆ బాధల్లో కూడా నువ్వేం కలిగి ఉండమంటున్నాడు? నిరీక్షణ కలిగి ఉండు. నువ్వు బాధలో నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ నశించిపోదు. అంటే నీ బాధ నీ దుఃఖం తప్పకుండా సంతోషంగా మారుతుంది అని చెప్తున్నాడు దేవుడు. రైట్, చాలా ఉన్నాయి వర్సెస్, అందుకే స్పీడ్గా వెళ్తున్నా. ఓకే, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. Let us go to Hosea chapter 2 verse 15. అంటే అప్పటి నుంచి ఆయన చాలా చక్కగా చెప్తారండి. పాస్టర్ గారు వాక్యం చాలా బాగా చెప్తారు. కానీ నేను అప్పటి నుంచి కట్ చేశాను నేను. ఎందుకంటే
అంటే నేను దేవుడి నుంచి పొందుకున్న రుచి వేరు, నా టేస్ట్ వేరు, ఆయన టేస్ట్ వేరు అని నేను అప్పటి నుంచి కట్ అయిపోయాను అనమాట. ఓకే, రైట్. హోషేయ గ్రంథం, ఎందుకంటే చూడండి, అందుకే మనం చూసుకోవాలి. బైబిల్లో అంటాడు, మీరు ఎవరితో విజోడుగా ఉండకూడదు, మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకూడదు. చాలాసార్లు ఏంటంటే సంథింగ్స్ కరప్ట్ అస్. ఓకే, అందుకే మనం స్నేహితులను కూడా చూస్ చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇక్కడ ఉన్నాం మనం. వాట్ డిడ్ ఐ సే? హోషేయ గ్రంథం కదా. ఓకే, హోషేయ గ్రంథం 2:15. అక్కడ నుండి వారు దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదని. చూడండి, అప్పుడప్పుడు కావాలని దేవుడు శ్రమలు అలో చేస్తాడు నీ జీవితంలో. ఎందుకు తెలుసా? నీలో నిరీక్షణ కలగజేయడానికి. ఏం కలగజేయడానికి? దేవుడు అంటే, ఎందుకంటే ఆ రుచి నీకు తెలియాలని. ఓకే, ఇక్కడ శ్రమగల లోయను ఏం చేస్తాడంట? నిరీక్షణ ద్వారంగా చేస్తాడంట. ఎందుకు శ్రమలు అలో చేస్తాడో తెలుసా? చూపిస్తా, అది ఇంకోటి కూడా చూపిస్తా. ఒకటేమో నిరీక్షణ కలగజేయాలని, ఇంకోటి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శ్రమ ఏదైనా ఉందనుకోండి, అప్పుడు దేవునికి చాలా దగ్గరగా జీవించాలను. రోజంతా సంఘంలోనే ఉన్నా నష్టం లేదు. ఓకే, రైట్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. అలాగని చూడండి, అంటే ఇంతకుముందు అన్నాను కదా, శ్రమలు దేవుడు కలుగజేస్తాడని. మళ్ళా దీన్ని నెగిటివ్గా అనుకోకూడదు. ఓకే, యూ షుడ్ నాట్ థింక్ ఇట్ ఇన్ ఎ నెగిటివ్ వే. ఎందుకంటే ఇది ఏదైనా దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే. అంటే నీకు అంటే ఒకవేళ దేవుడు ఏదైనా నీ జీవితంలో అలో చేశాడు అంటే దేవుడు నీకు తోడు ఉంటాడు. ఓకే, రైట్. ఓకే, అంతేకాదు చూడండి, అందుకే అంటాడు దావీదు ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయించున్నాడు, శాంతికరముల యొద్ద జలముల యొద్ద నన్ను నడిపించున్నా అంటాడు. మళ్ళీ ఏమంటాడు లాస్ట్లో? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే, అంటే ఆయన ఎవరినైతే బాగా ప్రేమిస్తాడో వారు ఎలాగైనా ఈ వాక్యం మీద ఆధారపడేట్టు చేస్తాడనమాట. ఐ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ మై లైఫ్. ఓకే, రైట్. చూడండి, అంతేకాదు శ్రమ ఓర్పును, శ్రమ ఏం కలుగజేస్తుందంట? ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుందంట. అంటే ఎలాగైనా నీలో ఏం కలిగిద్దామో చూస్తున్నాడు దేవుడు? నిరీక్షణ. రైట్. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను, 22 నుంచి చదువుతున్నాను చూడండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఆకాశం కింద కదా. అదే అంటున్నాడు, ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ. ఇప్పుడు అప్పటి నుంచి ఏం చెప్తున్నాను నేను? సువార్త, మంచి వార్త. ఈ సువార్త ద్వారా ఏం కలుగుతుందంటే నీకు నిరీక్షణ. అంటే చూడండి, చూసారా? ముందేమంటున్నాడు? నీకు సమస్య ఉందా? వాగ్దానం తీసుకో. ఆ వాగ్దానం ఏమిస్తుంది? నీకు నిరీక్షణ ఇస్తుంది, బలమైన ధైర్యం ఇస్తుంది అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? నీలో నేను ఈ నిరీక్షణాస్పదం అనుకో అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? అవునా, ఈ శ్రమ ఉంది కదా, ఆ శ్రమ ద్వారా నువ్వు నిరీక్షణ నేర్చుకుంటావు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? ఈ సువార్త వలన నీ నిరీక్షణ అంటున్నా. అంటే ఏదో రకంగా, అంటే చూడండి, అంటే దేవుడు తెలుసు అనమాట, నీ మైండ్ సెట్ ఏంటో తెలుసు ఆయనకి. గాడ్ నోస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. కొంతమంది మైండ్ సెట్ ఏంటి? ఓకే, నేను ఈ వాగ్దానాన్ని నమ్ముతా, ఈ వాగ్దానం నెరవేరే వరకు నేను వేచి ఉంటా, నిరీక్షణతో ఉంటారు. కొంతమంది ఏంటి? లేదు, నేను తప్పకుండా దేవుడే నా నిరీక్షణ అనుకుంటా, దావీదులా అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు? ఓకే, ఈ శ్రమలు, ఈ కష్టాలు కొంత తట్టుకునే శక్తి ఉంటుంది కొంతమందికి. ఆ శ్రమలు, బాధలు ఎన్నున్నా సరే నా నిరీక్షణ మాత్రం యోబులాగా అనమాట. అవునా, నేను దేవుడిని ఏమన్నాను అన్నట్టుగా ఉంటారు కొంతమంది. సో అందుకని దేవుడు ఎలాగైనా నీలో నిరీక్షణ కలగాలని చూస్తాడనమాట ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, ఎందుకంటే మరి ఈ నిరీక్షణ అనేది లేకపోవడం వల్ల చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఎందుకు తెలుసా? నిరీక్షణ లేక.
ఒకసారి నేను వెళ్తున్నాను అనమాట ఇలా చర్చ్ నుంచి, ఒక ఆయన అక్కడ బ్రిడ్జ్లో దూకి చనిపోయాడు. చూశాను అది, అంటే లేపుతున్నారు అక్కడ, అప్పటికి చనిపోయాడు. నాకు చాలా బాధ వేసింది అనమాట. ఎందుకంటే చూడండి, నిరీక్షణ లేదు, హీ హ్యాడ్ నో హోప్. ఓకే, సో మనము నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఉండడానికి వీలు లేదు. చూడండి ఇక్కడ ఉన్నాం మనం, వేరే అమ్మాయి. ఓకే, అయిపోయింది కదా అది. ఓకే, మరి సువార్త వలన ఏమొస్తుంది? నిరీక్షణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మరి మనకు వాగ్దానం చేసిన వారు ఎవరంట? దేవుడు. దేవుడు దేవుడు ద్రోహం చేసేవాడు కాదు. దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు. మరి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. అంటే ఇంకా ఆ వాగ్దానం నెరవేరే వరకు నువ్వేం చేయాలా? దాన్ని పట్టుకొని ఉండాలి. ఓకే, సో వెన్ యూ హోల్డ్ ఆన్ టు ద ప్రామిస్, తప్పకుండా అది నెరవేరుతుంది. యోబు గ్రంథం 4:6. Job chapter 4:6. చూడండి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చాలాసార్లు ఏంటంటే, నువ్వు అనేక సార్లు మనము యథార్థత అనేది చాలా ముఖ్యం. ఇంకో విషయంలో చూడండి, యథార్థత అనేది ఎలా ఉంటుందంటే, ఆ యథార్థత నీలో ఏం పుట్టిస్తుందంట? నిరీక్షణ పుట్టిస్తుంది. ఓకే, సో ట్రై టు బీ యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, రైట్. 1 పేతురు 1:4. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. చూసారా, ఎందుకు యేసు ప్రభు వారు మృతుల్లో నుండి లేచారంట? మనకేం కలగాలని? జీవముతో కూడిన నిరీక్షణ. మనందరం జరుపుకుంటాం ఈస్టర్ పండుగ. ఓ, యేసు ప్రభు లేచారు, కరెక్టే. మరి యేసు ప్రభు లేచినప్పుడు నీలో ఏం కలగాలంట? జీవముతో కూడిన నిరీక్షణ. ఓకే, సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ, ఎందుకంటే వర్సెస్ ఉన్నాయి కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతున్నా. ఓకే, కీర్తనలు 62:5. చాలాసార్లు చూడండి, కొన్నిసార్లు ఏం చేయాలి తెలుసా? మనం మౌనంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎందుకని? చూడండి, దావీదుల 62:5 చెప్పండి. నా ప్రాణమా, అందరూ చెప్పండి, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. కొన్నిసార్లు ఏంటంటే పరిస్థితులు మారట్లేదా? ఇక లోకరీతిగా ఆ సమస్య నుంచి ఎలా బయటకు రావాలని ప్రయత్నించక మౌనంగా ఉండు. మౌనంగా ఉంటే అప్పుడు నిరీక్షణ పనిచేస్తుంది మళ్ళా. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు అది ఎప్పుడు మాట్లాడతాడంటే మౌనంగా ఉండడం మాట్లాడతాడు. ఓకే, సో ద కీ టు, ఎంతమంది ఆయన స్వరం వినాలనుకుంటున్నారు? కాబట్టి నువ్వేం చేయాలంటే తెలుసా, మీరు అంటే సమస్య వచ్చినప్పుడు ఎలాగ లోకరీతిగా దాన్ని పరిష్కరించుకుందామని ప్రయత్నించకుండా మీరేం చేయాలి? కొన్నిసార్లు మౌనంగా ఉన్నట్లయితే, మౌనంగా ఉండి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీలో ఏం పుట్టిస్తాడు పరిశుద్ధాత్ముడు? నిరీక్షణ. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:6. Let's go to Hebrews chapter 3:6. చూడండి, కాగా ఎవరో కొందరు, అంటే యాక్చువల్గా చూడండి ఇదంతా ఎందుకు చెప్తున్నాడు తెలుసా దేవుడు? వై గాడ్ ఈస్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అంటే, మీరందరూ ఎలా ఉండాలని? నిరీక్షణ కలిగి ఉండాలని. సో గాడ్ వాంట్స్ యూ టు లివ్ ఇన్ ఫెయిత్. ఇక్కడ చూడండి, పక్కలో చెప్పండి, ఇవన్నీ దేవుడికి ఎందుకు చెప్తున్నాడో తెలుసా అనండి? ఈ ఒక్క వాగ్దానం కొరకేనండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 4:9 చెప్పండి. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇప్పుడు ఈ భూమి మీద దేవుని ఎరిగిన ప్రజలు ఉన్నారు, దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు. సో దేవుని ప్రజలమైన మనం ఎలా ఉండాలంటే ఈ భూమి మీద విశ్రాంతిగా ఉండాలంట. లోకంలో అందరూ భయాలతో, కష్టాలతో, బాధలతో, టెన్షన్లతో, రోగాలతో ఉన్నారు. ఆ టెన్షన్తో రోగం ఎక్కువైపోయి చచ్చిపోతున్నారు. కానీ నువ్వు అలా సావాలని దేవుని చిత్తం కాదు. నీ దేవుని చిత్తం ఏంటి? నువ్వు ఈ భూమి మీద విశ్రాంతిగా జీవించడం ఆయన చిత్తం. ఎలా జీవించాలండి? ఎంతమంది నిజంగా చెప్పండి, నా జీవితంలో కష్టాలు, బాధలు, దుఃఖాలు, వేదనలు ఏవి లేకుండా విశ్రాంతిగా జీవితం అనుకుంటున్నారు? కుడి హస్తం పై చూపెట్టండి. ఇదే దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం. ఇప్పుడో ఇచ్చాడు ఇది, ఓకే. కానీ చాలామందికి తెలియదు ఉన్నట్టు ఈరోజు చెప్తున్నారు, ఓకే. ఎంతమంది క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నారు రోజు? క్లెయిమ్ ఇట్. రోజు అడగండి. చూడండి, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను. చూడండి, మళ్ళీ ఏమంటున్నాడు? కొందరే ప్రవేశిస్తారంట. చెప్పండి, అందరు చెప్పండి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము. దేవుడు అంటున్నాడు. అంటే అందరూ ఫోకస్ చేయరు దీన్ని పెద్దగా. ఈ రోగమే కదా, తగ్గిపోతుంది, మందులు వేసుకుంటున్నాం కదా, ఇంకెందుకు ఈ మందులు మానేయడం, ఓకే ఉంది అనుకుంటారు. ఓకే, ఈ అప్పులే కదా, ఎలాగైనా నా జీతం వస్తుంది, తీరిపోతుంది, ఇది కామన్ అనుకుంటారు. కానీ దానికి పైగా ఆలోచించారు మళ్ళా. అందుకని అందరికీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి దీని మీద అని. అందుకే దేవుడు ఏమంటున్నాడు? కొందరికే ఇస్తా అంటున్నాడు. ఎంతమంది ఆ కొందరిలో మీరుందాం అనుకుంటున్నారు? లేదా కొంతమంది ఎత్తుతున్నారు చెయ్యి, ఓకే. ఇక్కడ దేవుడు చూడండి, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత వలన ప్రవేశింపలేదు గనుక. చూడండి, చాలాసార్లు అవిధేయత అంటే ఏంటో తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని తీసుకోపోవడం. ఇప్పుడు దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడు వాగ్దానాల కొరకు ఏమంటాడంట? పైన అవును ఆమేనంటాడంట. సో మనం అవిధేయతగా ఉండకూడదు. అంటే అవిధేయత అంటే ఏంటి? ఇప్పుడు ఇంత వాక్యం చెప్పాను కదా, ఏమని చెప్పాను? మీకు ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా మీరేం చేయాలా? దేవుని వాక్యం మీదకి వెళ్ళి వాక్యం చదివి ఆ వాగ్దానం తీసుకోవాలి. ఆ వాగ్దానం వచ్చే వరకు చదువుతానే ఉండాలి. దేవుడు కూడా మంచోడండి. నువ్వు గంటలు రోజు లేదు, నాకు వెంటనే ఇచ్చేస్తాడు వాగ్దానం. కానీ చాలామందిలో అవిధేయత. మళ్ళీ ఏం అవిధేయత? ఓన్లీ ప్రార్థన చేస్తారు, ఓన్లీ ఇంకా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. చాలామంది ఉన్నారు అలాగా. దేవుడు ఏమంటున్నాడంటే మరి అవిధేయులుగా ఉండకూడదు. పక్కన చెప్పండి, నువ్వు అవిధేయతతో ఉండకూడదు అని చెప్పండి. తప్పకుండా వాగ్దానం తీసుకోనండి. చూడండి, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుతారని మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. మరి దావీదు గ్రంథంలో రాశాడంటే ఎందుకని? దావీదు వాగ్దానాన్ని తీసుకున్నాడు, ఆ వాగ్దానాన్ని పట్టుకొని నెరవేర్చుకున్నాడు. సో మీరు కూడా ఏం చేయాలా? అవిధేయతలో ఉండకుండా ఏ సమస్య వచ్చినా వెంటనే మరి ఏం చేయాలా? దేవుని యొద్ద కనిపెట్టుకొని ఆ వాగ్దానం తీసుకొని ఏం కలగాల? మరి బలమైన నిరీక్షణతో, మరి తర్వాత బలమైన ధైర్యంతో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఓకే, 119:49 కీర్తనలు ముగించేస్తున్నా. కీర్తనలు 119:49. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? ప్రభువా, నీ సేవకునికి ఇచ్చావు కదా వాగ్దానం, అది జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే దేవునికి మతిమరుపా? కాదు. అంటే యాక్చువల్గా ఎందుకు దావీదు ఇలా ప్రార్థన చేసినట్టు దేవుడు చేశాడు తెలుసా? దావీదులో విశ్వాసాన్ని పెంచాలని. ఏం పెంచాలని? అంటే యాక్చువల్గా నీ నోట్లో నుంచి బయటకు, అంటే నీ మెమరీలోంచి బయటకు వస్తేనే అది పైకి వెళ్తుంది, అవునా కదా? అలానే దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? ప్రతిరోజు మీరు మీ ప్రార్థనలో ఏం చేయాలంట?
దేవునికి జ్ఞాపకం చేయాలంట. ఆయనలో మతిమరుపు ఉందని ఆయన మర్చిపోతారని కాదు. నువ్వు ప్రార్థించినప్పుడు నీలో ఆ మాట పట్టుకొని ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీలో ఏం కలుగుతుంది? నీలో విశ్వాసము కార్యసిద్ధి దాలుస్తుంది. హల్లెలూయా. అంటే విశ్వాసం అనేది చూడండి, ఫెయిత్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ హెవెన్. విశ్వాసం అనేది ఏంటో తెలుసా? నువ్వు పైనుండి ఏదైనా తీసుకోవాలనుకోండి, దేవుని యుద్ధ నుండి ఏదైనా నీకు రావాలనుకోండి, నీలో ఏముండాలండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. కాబట్టి ఎంతమంది ఈ రోజు నుంచి నేను నా కుటుంబం ఈ వాక్యం చదువుకొని ఒక వాగ్దానం తీసుకొని దాన్ని పట్టుకొని ప్రార్థిస్తాం అన్న వాళ్ళు నిలబడండి, ప్రార్థించుకుందాం. So if that pastor is saying to me that he doesn't depend on the promises of God, I got shocked. Okay, ఆ పాస్టర్ గారే అన్నారు నాతోటి, ఏమని? బలంగా వాడుకుంటున్నాడు దేవుడు, మంచి చక్కటి వాక్యం చెప్తారు, కానీ నాకు వాగ్దానము తీసుకునే అనుభవం లేదని చెప్తున్నాడు ఇప్పటిదాకా. ఓకే, అంటే ఆ అనుభవం అనేది బైబిల్లో భక్తులకు ఉందా లేదా? ఉంది. మరి ఆయన అందుకే చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు, బైబిల్లో ఉన్న భక్తులను ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, రైట్. మరి ఎంతమంది అయితే ఈ రోజు నుంచి మరి దేవుడు ఈ వాక్యాన్ని చదివి వాగ్దానము తీసుకొని బలమైన ధైర్యంతో నిరీక్షణతో ముందుకు సాగాలనుకుంటున్నారో ఇప్పుడు పైకెత్తండి, ఇప్పుడు పైకెత్తి ప్రార్థించండి. చెప్పండి, యేసయ్యా, ఇన్ని రోజులు నీ నుండి ఒక్క వాగ్దానం కూడా మేము తీసుకోలేదు, కానీ మేము చూస్తున్న బాధలకి, మేము ఎదుర్కొంటున్న పరిస్థితులకన్నిటికీ మీరు మా కొరకు ఒక వాగ్దానాన్ని సిద్ధపరిచుంచారు. అది బైబిల్లో రాసి పెట్టారు. యేసయ్యా, ఈరోజు నుంచి నీ వాక్యము దివారాత్రం మేము చదువుతాం, మాకు వాగ్దానం ఇవ్వండి. ఆ వాగ్దానము ద్వారానే మాకు బలమైన ధైర్యము, నిరీక్షణ కలుగుతుందన్నావు. కాబట్టి యేసయ్యా, ఈరోజు నుంచి బలమైన ధైర్యం కలిగి నిరీక్షణతో జీవించే కృప దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ వీక్.